తెలంగాణలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం బకాయిలను చెల్లించకపోవడంతో సేవలు నిలిపివేశాయి ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు. దీంతో ఆసుపత్రుల దగ్గరే పడిగాపులు గాస్తున్నారు రోగులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేయడంతో ప్రైవేట్ హాస్పిటల్స్ వద్ద ఆరోగ్యశ్రీ సేవలను తిరస్కరిస్తున్నట్లుగా బయటికి పంపిస్తున్న పేషెంట్ల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటివరకు హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా హాస్పిటల్స్ వద్ద ఏదైతే ఆరోగ్యశ్రీ కోసం ట్రీట్మెంట్ కోసం వచ్చారో అవన్నీ హాస్పిటల్స్ వద్ద ఉన్నటువంటి జనాలంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం వాసవి హాస్పిటల్ లకడికాపూర్లో ఉన్నాము. దీనికి సంబంధించి ఎవరైతే ఈ అబ్బాయికి సంబంధించి గణేష్కు యూరిన్ సమస్య ఉంది, దానికి సంబంధించి ఒక ట్రీట్మెంట్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. సర్జరీ కోసం ఇప్పటికే వీళ్ళు అప్రోచ్ అయ్యారు. ఈరోజు సర్జరీ కోసం హాస్పిటల్లో జాయిన్ చేసుకునేందుకు కూడా రమ్మన్నటువంటి పరిస్థితి. కానీ ఈ చిన్నారి ఏదైతే అబ్బాయి గణేష్ ఉన్నాడో ఇప్పుడు గణేష్కు సంబంధించి వెనుదిరిగాల్సి వస్తుంది. ప్రత్యేకంగా ఏదైతే తమకు రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయో ఈ బకాయిలు చెల్లించడం లేదు, అందుకోసం మేము నిలిపేస్తున్నామని చెప్పి ఇప్పటికే నోటీస్ బోర్డులు కూడా పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున హాస్పిటల్స్కి వస్తున్నటువంటి రోగులంతా కూడా వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. దాంతో ఏదైనా సీరియస్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇతర హాస్పిటల్స్కు రిఫర్ చేయడమా లేదంటే ఇక్కడే ట్రీట్మెంట్ చేయడమా అనే విషయంపై కూడా కొంత ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి అసలు డాక్టర్లు ఎందుకు ఈ విషయంలో అంటే ఎందుకోసం ఈరోజు మీరు ఈ ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేశారు? లాస్ట్ 7-8 మంత్స్ నుంచి మాకు వచ్చే బకాయిలు రావడం లేదు కాబట్టి టెంపరీగా మేము ఆఫ్ చేయాల్సి వస్తుంది. మేము ఖర్చులు భరించలేకపోతున్నాం. శాలరీస్ కానీ మేము ఇచ్చే మెడిసిన్స్ కానీ గవర్నమెంట్ ట్యాక్సెస్ కానీ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి మేము లాస్ట్ 3 మంత్స్ నుంచి కూడా మేము రిప్రజెంట్ చేస్తున్నాము. అందుకొరకు తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్ అందరు కలిసి కంబైన్డ్గా డిసిషన్ తీసుకున్నారు. ఎలా ఉండబోతుంది? దీనికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? రోగులంతా కూడా అవసరం పడే పరిస్థితి మీకు తెలిసిందే. కానీ ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి చర్చలకు ఏమైనా ఆహ్వానించిందా? ఇవాళ హెల్త్ మినిస్టర్ గారు 2 PM చర్చలకు ఆహ్వానించారు. అంటే ఈ ఎమర్జెన్సీ కేసులు కానీ ఏమైనా టేకప్ చేస్తున్నారా? ఎలా ఉంది అసలు సిచ్యువేషన్? డయాలసిస్ ఎమర్జెన్సీ కేసెస్ అన్ని వాళ్ళకి ట్రబుల్ లేకుండా ఎమర్జెన్సీ కేసులన్నీ టేకప్ చేస్తున్నాము. మిగతా వాటిని గవర్నమెంట్ హాస్పిటల్ పంపించాలని డిసైడ్ చేస్తాం. ఓకే, డాక్టర్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఎమర్జెన్సీ కేసుల విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదు, వాటిని ట్రీట్మెంట్ చేస్తున్నామని చెప్తున్నారు. అయితే అసలు ఈ గణేష్కి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో ఒకసారి అడుగుతుంది. చెప్పండి అసలు ఈ అబ్బాయికి ఉన్నటువంటి సమస్య ఏంటి? ఎప్పుడు రమ్మన్నారు మిమ్మల్ని? మమ్మల్ని సోమవారం వచ్చి అడ్మిట్ కమ్మన్నారు సార్. ఈ రోజు వస్తే ఇక్కడ బంద్ ఉందని చెప్పినారు. ఇది ఆరోగ్యశ్రీ కార్డు డాక్టర్ దగ్గర చూపిస్తే ఇక్కడ సర్జరీ చేయాలమ్మా బాబుకి అని అన్నారు. పైసలు అవుతాయంటే ఆరోగ్యశ్రీ కార్డుకి అప్లై చేసుకొని తీసుకొచ్చుకున్నాం సార్. తీసుకొచ్చి శుక్రవారమే అడ్మిట్ కమ్మన్నారు. కానీ ఆ రోజు నాకు పానం బాలేని వల్ల రాలేదు. చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ వద్ద చాలామంది రోగులతో వస్తున్నటువంటి అటెండర్లు కావచ్చు, వాళ్ళంతా కూడా కొంత ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే ఎమర్జెన్సీ సేవలు ఉంటాయి, కొంత ఏదైతే డయాలసిస్ కానీ మిగతా కొన్ని ఇమీడియట్లీ ట్రీట్మెంట్ చేయకపోతే ప్రాణాలకే కూడా ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి. అటు ప్రైవేట్ హాస్పిటల్సా ప్రభుత్వం అనేది పక్కన పెడితే ముందు రోగుల పక్షాన ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ విశ్వపాల్తో రాజు, NTV.